హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. ఇవి తక్కువ అప్డేట్సే ఉన్నాయండి, కానీ అస్సలు బాధపడకండి. ఉన్నవి తక్కువే అయినా మోస్ట్లీ ఎక్సైట్ చేసే న్యూస్లే ఉన్నాయి. పుష్ప 2 నెక్స్ట్ అప్డేట్స్ అన్ని పూసకొచ్చినట్టు చెప్పేశారు ప్రొడ్యూసర్. అండ్ రాజాసాబ్ రిలీజ్ గురించి, కల్కి 2 షూట్ గురించి, గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ గురించి, ఎన్టీఆర్, దేవరా అండ్ నీల్మా ప్రాజెక్ట్స్ గురించి, అబ్బో అన్ని ఎక్సైటింగ్ న్యూస్లే. సో ఏ మాత్రం లేట్ చేయకుండా మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకుంటే ఈ వారం సండే సినిమా కబుర్లు మొదలెట్టేద్దాం. ఫస్ట్ ఈ వీక్ మూవీస్ విషయానికి వస్తే సరిపోదా శనివారం సినిమా అయితే ఒక మంచి ఎంగేజింగ్ టైం పాస్ సినిమాలా అనిపించింది. మంచి సెటప్స్, దానికి తగ్గ పే ఆఫ్స్, ఎగ్జిలరేటింగ్ మ్యూజిక్ అండ్ సాలిడ్ హీరో విలన్ కాంబో, ఇలా అన్ని ఉన్నాయి. బట్ హీరో విలన్ ఫేస్ ఆఫ్ కి లీడ్ చేసే సీన్స్ కొంచెం డల్ అనిపించాయి. ఓవరాల్ గా అయితే సరిపోదా శనివారం అంటే నాకైతే సరిపోయింది. ఇక టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే ముఫాసా తెలుగు ట్రైలర్ రిలీజ్ అయింది. నాకు తెలిసి బాబ్ ఫ్యాన్స్ అందరూ ఆయన వాయిస్ వినడానికి మూవీకి వెళ్ళిపోతారేమో. దానికి ఇంకా టైం ఉందిలేండి. మూవీ December 20th రిలీజ్ అవుతుంది. మత్తు వదలరా 2 టీజర్ రిలీజ్ అయింది. మళ్ళీ మంచి క్రైమ్ కామెడీ ఇస్తున్నారనే ఫీల్స్ ఇచ్చింది. మళ్ళీ సత్య కామెడీ హైలైట్ అయ్యేలా ఉంది. మళ్ళీ ఓర్ని నా కొడక సీరియల్ నవ్విచ్చేలా ఉంది. మళ్ళీ మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలానే ఉంది. ఈ మళ్ళీలు ఎక్కువైపోయాయి కదా. సర్లే, సినిమా అయితే September 13th రిలీజ్ అవుతుంది. ఈ సినిమాని ఇంకా బాగా ఎంజాయ్ చేసేయాలి అంటే మళ్ళీ మత్తు వదలరా ఫస్ట్ పార్ట్ చూసి థియేటర్ కి రండి అని డైరెక్టర్ చెప్పారు. ఇక మళ్ళీ అయిపోయాలండి. శ్రీ విష్ణు స్వాగ్ టీజర్ రిలీజ్ అయింది. ఎంటర్టైనర్ లానే ఉంది. కొత్త గెటప్లు, కొత్త మాటలు అన్ని కలిపి కాన్సెప్ట్ కొత్తగా కన్నా వింతగా ఉంది. శ్రీ విష్ణు 4 roles లో కనిపిస్తున్నారు. సినిమా అయినా 1 man షో అయ్యేలా ఉంది. జనక అయితే గనక ట్రైలర్ రిలీజ్ అయింది. ఎంటర్టైనింగ్ వేలో ఉండే ఒక మంచి ఫ్యామిలీ డ్రామాలా ఉంది. మూవీ September 7th రిలీజ్ అవుతుంది. ఉరుకు పట్టేలా ట్రైలర్ రిలీజ్ అయింది. చదువులేని హీరోకి డాక్టర్ అమ్మాయి ఎలా లవ్ లో పడింది అని అందరూ అనుకుంటుంటే ఆ అమ్మాయి ఒక గోస్ట్ అని తెలిస్తే ఏంటి కథ అనేది ఈ సినిమా ప్లాట్. ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంది. నారా రోహిత్ సుందరకాండ టీజర్ రిలీజ్ అయింది. తను పెళ్లి చేసుకునే అమ్మాయిలో తనకు నచ్చిన 5 క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా అనే హీరో కథ ఇది. ఓ మంచి లైట్ హార్టెడ్ రామ్ కామ్ మూవీలా అనిపించింది. లగ్గం టీజర్ రిలీజ్ అయింది. టైటిల్ చూస్తేనే తెలిసిపోద్ది సినిమా పెళ్లి చుట్టూ ఉంటుంది అని. అన్ని బాగుంటే మాత్రం ఓ మంచి కుటుంబ కథా చిత్రం అవుతుంది అనిపిస్తుంది. టొవినో థామస్ 50th మూవీ ఆర్మ్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇదేదో ఫ్యాంటసీ అడ్వెంచర్ లా ఉంది. ఇక ఈ వీక్ లిరికల్స్ ఒకసారి వినేస్తే 35 మూవీ నుండి నీలి మేఘాల్లో సాంగ్ రిలీజ్ అయింది. వినగానే చాలా హాయిగా అనిపించింది. ఆల్సో సుహాస్ గొర్రె పురాణం మూవీ నుండి భలే భలే సాంగ్ రిలీజ్ అయింది. వీక్షణ మూవీ నుండి ఎన్నెన్నో సాంగ్ కూడా రిలీజ్ అయింది. ఇక మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ లోకి వెళ్ళిపోతే వినాయక చవితికి పుష్ప 2 నుండి ఎలాంటి అప్డేట్ ఉండదు అని ప్రొడ్యూసర్ చెప్పేశారు. ఇంకా 2 సాంగ్స్ రిలీజ్ కి ఉన్నాయంట. ఒకటి September end కి అండ్ ఇంకోటి October లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. పుష్ప 2 September 2nd కల్లా ఫస్ట్ హాఫ్ ఎడిట్ కంప్లీట్ అయిపోతుందంట. అండ్ సెకండ్ హాఫ్ ఎడిట్ October 6th కి కంప్లీట్ చేస్తారంట. అన్ని సెట్ చేసి ప్రశాంతంగా November 20th కి కాపీ రెడీ చేసి ఆల్ ఓవర్ ద వరల్డ్ పంపించేయాలి అని ప్రొడ్యూసర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సినిమా December 6th వస్తుంది అని ప్రీమియర్స్ కూడా ప్లాన్ చేస్తున్నామని ప్రొడ్యూసర్ రవి గారు చెప్పారు. అండ్ పుష్ప ఇక్కడితో ఆగిపోదు. పుష్పకి పార్ట్ 3 ఉంటుంది అని రావు రమేష్ గారు కన్ఫర్మ్ చేశారు. పుష్ప తగ్గేదేలే అని ఏ ముహూర్తాన్ని డైలాగ్ రాశారో గానీ నిజంగా అదే జరుగుతుంది. రాజసాబ్ మూవీని నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఈ రాజసాబ్ తో మాకున్న లాసెస్ అన్ని తీరిపోతాయని ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారు చెప్పారు. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఆయన రాజసాబ్ మీద. ఏప్రిల్ అండ్ డార్లింగ్స్ సమ్మర్ కి సిద్ధంగా అండి. అండ్ గెస్ట్ రోల్ చేసిన కన్నప్ప మూవీ ఈ December లో రిలీజ్ అవుతుంది. కల్కి పార్ట్ 2 మూవీ షూట్ Jan or Feb 2025 నుండి స్టార్ట్ అవుతుందంట. అండ్ ఈ మూవీ షూట్ కంప్లీట్ అవ్వడానికి ఇంకో 3 years పట్టొచ్చు అంట. అంటే మూవీని మనం 2028 or 2029 లో చూస్తాం ఇంకా. అండ్ వీటితో పాటు హను రాఘవపూడి అండ్ స్పిరిట్ మూవీ స్టార్ట్ అవ్వాలి. ఇవి అవ్వగానే సలార్ సౌరంగ పర్వం చేయాలి. ప్రభాస్ గారు ఫుల్లీ ఆక్యుపైడ్ ఉన్నారు. ఒక్కటైతే కన్ఫర్మ్, నెక్స్ట్ 4 years ఫ్యాన్స్ కి అప్డేట్స్ కి అయితే ఏ డోకా లేదు. ఏదో న్యూస్ వస్తూనే ఉంటుంది. లక్కీ బాయ్స్. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రొడ్యూసర్స్ కళ్యాణ్ గారిని కలిసారంట. ఫ్యూ వీక్స్ లో షూట్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. December or January టైం కి షూట్ కంప్లీట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఓజీ మూవీ షూట్ September last week or October first week నుండి స్టార్ట్ అవబోతుందంట. అండ్ ఓజీ మూవీకి more than 200 crore బడ్జెట్ పెడుతున్నారంట. చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంటున్నట్టున్నారు. అండ్ ఎలా అయినా నెక్స్ట్ ఇయర్ మార్చ్ or ఏప్రిల్ కి సినిమాని రిలీజ్ చేయాలని ప్రొడ్యూసర్ దానయ్య గారు ప్లాన్ చేస్తున్నారంట. అంటే సమ్మర్ మొత్తం పవన్
కళ్యాణ్ గారు అండ్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ దే. దేవరా థర్డ్ సింగిల్ ఈ వీక్ లో వస్తుంది. సినిమాలో మంచి డాన్స్ నంబర్ ఉందన్నారు. ఈ వీక్ అది రిలీజ్ చేస్తే వినాయక చవితికి టైగర్ ఫ్యాన్స్ కి జాతర ఇక. అసలే తారక్ గారి డాన్స్లు చూసి చాలా కాలం అయిపోయింది. ఓ రకంగా సెప్టెంబర్ మంత్ అంతా టైగర్ ఫ్యాన్స్ డే. అప్డేట్లు కుప్పలు తెప్పలుగా పడిపోతాయి. మొన్న దేవరా మూవీ నుండి జూనియర్ ఎన్టీఆర్ గారి 2 క్యారెక్టర్స్ లుక్స్ కూడా రిలీజ్ చేశారు. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీ షూట్ అక్టోబర్ ఆర్ నవంబర్ లో స్టార్ట్ చేస్తారంట. ఎన్టీఆర్ గారు డిసెంబర్ నుండి షూట్ లో జాయిన్ అవుతారంట. గేమ్ చేంజర్ మూవీ ఎస్జే సూర్య, శ్రీకాంత్ అండ్ మిగతా కాస్ట్ తో సిరిసిల్లలో ఒక చిన్న షూట్ చేస్తున్నారంట. ఎస్ఎస్ తమన్ గారు గేమ్ చేంజర్ సాంగ్ అప్డేట్ ఆగస్ట్ ఎండ్ కి అన్నారు, కానీ సెప్టెంబర్ స్టార్ట్ అయిపోయింది. ఇచ్చేయండి సార్ త్వరగా. వినాయక చవితి టైం కి గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ పై ఫ్యాన్స్ కి క్లారిటీ వచ్చేస్తుంది. రెడీ ఉండండి అమ్మా. బాలకృష్ణ గారు ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 ఇయర్స్ అయిన సందర్భంగా జరుపుకుంటున్న NBK 50 సెలబ్రేషన్స్ ఈ రోజు హైటెక్స్ HICC నోవెటల్ లో జరుగుతున్నాయి. చాలా మంది స్టార్ హీరోస్ వస్తున్నారంట. అన్ని కుదిరితే మన 4 స్టార్ సీనియర్ హీరోస్ ని ఈ రోజు ఒకే స్టేజ్ పై చూడొచ్చు. ఈవినింగ్ ప్రోగ్రామ్ మిస్ అవ్వకండి. వాల్టర్ వీరయ్య డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో బాలకృష్ణ గారు చేస్తున్న NBK 109 ని డిసెంబర్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారంట. ఒకవేళ అక్కడ మంచి డేట్ సెట్ అవ్వకపోతే మళ్ళీ సంక్రాంతికే వస్తారు. మొన్న కింగ్ నాగ్ బర్త్డే కి కుబేరా మూవీ టీం తన క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇది ఎక్స్పెక్టెడే. అన్ఎక్స్పెక్టెడ్ ఏంటి అంటే లోకేష్ కనగరాజు రజనీకాంత్ గారి కూలీ మూవీలో నాగార్జున గారి క్యారెక్టర్ సైమన్ లుక్ రిలీజ్ చేయడం. ఉన్నారు సార్ అసలు ఆ హెయిర్ స్టైల్ అండ్ బియర్డ్ లుక్ లో 65 నమ్మడం చాలా కష్టం. నాగ చైతన్య తండేల్ జాతర సాంగ్ కోసం 65 మంది శ్రీకాకుళం కళాకారులను తీసుకొని వస్తున్నారంట. అండ్ 900 మంది డాన్సర్స్ ప్లస్ జూనియర్ ఆర్టిస్టులను తీసుకొని వస్తున్నారంట. తండేల్ టీం ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తుంది. నాని హిట్ 3 మూవీ పూజ సెరమనీ సెప్టెంబర్ 5th జరగొచ్చంట. సినిమా రిలీజ్ అయిన 1 వీక్ గ్యాప్ లో ఇంకో సినిమా స్టార్ట్ చేసేస్తున్నారు నాని గారు. అసలు ఆగట్లేదుగా. ప్రియదర్శి హీరోగా నాని ప్రొడ్యూస్ చేస్తున్న కోట్ స్టేట్ వర్సెస్ నోబడి మూవీ పూజ సెరమనీ రీసెంట్ గా అయింది. నాని ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే ఒక కన్నేసి ఉంచాల్సిందే. ఇంద్రగండి మోహన్ కృష్ణ గారి డైరెక్షన్ లో ప్రియదర్శి సారంగపాణి జాతకం అనే మూవీ చేస్తున్నారు. ఇందులో ఉమామహేశ్వర ఉగ్రరూపస్య ఫేమ్ రూపా ఫీమేల్ లీడ్ గా చేస్తున్నారు. బాలకృష్ణ గారి అబ్బాయి మోక్షజ్ఞ డెబ్యూ ఫిల్మ్ ముహూర్తం సెప్టెంబర్ 6th రామకృష్ణ స్టూడియోస్ లో జరగబోతుంది. కళ్యాణ్ రామ్ అండ్ ఎన్టీఆర్ గారి బ్రదర్ జానకిరామ్ గారి అబ్బాయిని లాంచ్ చేస్తూ వైవిఎస్ చౌదరి గారు డైరెక్ట్ చేస్తున్న మూవీ 1980s తెలుగు కల్చర్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందంట. కన్నప్ప మూవీలో మంచు విష్ణు గారి అబ్బాయి అవ్రం భక్త తిన్నడు రోల్ చేస్తున్నారు. క్యూట్ ఉన్నారు కదా. నివేద థామస్ ప్రియదర్శి 35 చిన్న కథ కాదు మూవీ సెప్టెంబర్ 6th రిలీజ్ అవుతుంది. సుధీర్ బాబు యాక్ట్ చేసిన మా నాన్న సూపర్ హీరో మూవీ దసరాకి రిలీజ్ అవబోతుంది. శతమానం భవతి డైరెక్టర్ సతీష్ వెగేష్ణ గారు శ్రీ 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 రాజావారు అనే మూవీని తీస్తున్నారు. ఇది దసరాకి రిలీజ్ అవుతుంది. వెట్రిమారన్స్ లాంగ్ అవైటెడ్ మూవీ విడుదలై డిసెంబర్ 20th రిలీజ్ అవుతుంది. ఇక రీ రిలీజెస్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా గబ్బర్ సింగ్ సెప్టెంబర్ 2nd రీ రిలీజ్ అవుతుంది. అరే ఓ సాంబా రాసుకోరా, కొత్త రికార్డులు వచ్చేలా ఉన్నాయి. ఇక అఖిల భారత ఇంటి వద్దనే సినిమా సంఘం సభ్యుల కోసం OTT రిలీజెస్ విషయానికి వస్తే అల్లు శిరీష్ బడి మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. హనీమూన్ ఎక్స్ప్రెస్ మూవీ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్నాయి. పురుషోత్తముడు సారంగ దర్యా మూవీ సాహాలో స్ట్రీమ్ అవుతున్నాయి. గాడ్జిల్లా కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీ జియో సినిమాలో అవైలబుల్ ఉంది. ద లార్డ్ ఆఫ్ రింగ్స్ సీజన్ 2 ప్రైమ్ లో అవైలబుల్ ఉంది. IC-814 ద కందహార్ ఐజాక్ సీజన్ 1 నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. సో ఇవన్నీ గురుగారు ఈ వారం సినిమా కబుర్లు. నన్ను బాగా ఎగ్జైట్ చేసిన 2 న్యూస్లు అంటే 2 కాదు, స్టార్ హీరో అప్డేట్స్ అన్ని నన్ను ఎగ్జైట్ చేసేసాయి. ప్రభాస్ గారి నెవర్ ఎండింగ్ లైనప్ అండ్ పుష్ప 2 గురించి ఏ డేట్ కి ఏం చేయబోతున్నామని ప్రొడ్యూసర్స్ చెప్తుంటే ఆహా, మధ్యలో ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ అన్ఫోర్సీన్ సర్కమ్స్టాన్సెస్ ట్వీట్స్ లేకుండా అనుకున్న డేట్స్ అన్నీ కంప్లీట్ అయిపోతే చాలనిపించింది. ఇక చరణ్ ఫ్యాన్స్ ఇన్ని ఇయర్స్ సస్పెన్స్ తీరబోతుంది. గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ వచ్చేస్తుంది. ఎన్టీఆర్ గారు నీలిమావ కోసం బొగ్గు పూసుకోబోతున్నారు. చూసారా ఎన్నున్నాయో. ఇన్నిట్లో 2 చెప్పడం అంటే ఎలా? అన్ని ఎగ్జైట్ చేసిన న్యూస్లే మరి. అదండి గురుగారు మరి సంగతి. ఇంతటితో కబుర్లు ఆపేసి మరిన్ని కబుర్లతో వచ్చేవారం మళ్ళీ కలుద్దాం. అలానే వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ టీమ్ థై వ్యూ సైనింగ్ ఆఫ్.